ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెహ్రూ పార్క్ నుండి ఎన్ఎంఆర్ గార్డెన్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో డ్రగ్స్ నార్కోటిక్ ఎస్పీ సీతారాం, జనగామ ఏఎస్పీ పండారి చేతన్ నితిన్, సిఐ సత్యనారాయణ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఎన్ఎంఆర్ గార్డెన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును ఎలా నాశనం చేస్తున్నాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ సీతారాం మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముందు డ్రగ్స్ చేయొద్దని చెప్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారంటే మనం ఆల్రెడీ స్టాటిస్టిక్స్ అందులో అవి పెరుగుతున్నాయి కాబట్టి దీంట్లో పోలీసులనే బాధ్యం చేయొద్దు. ఎందుకంటే ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ఏంటంటే యువత బాగా డ్రగ్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. తర్వాత తెలియని వయసులో చెడు అలవాట్లకు లోనై భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరినీ యువతని ఈ మహమ్మారి నుంచి కాపాడాలనే ముఖ్యమైన లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మూలలో అవగాహన సదస్సులు పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా వచ్చాం. కాబట్టి యువత అందరికీ, తల్లిదండ్రులందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సే నో టు డ్రగ్స్. అదేవిధంగా ఇది ఒక్క పోలీస్కి సంబంధించిన పని అనుకోవద్దు. ఇది సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూనుకున్నప్పుడే ఈ డ్రగ్ మహమ్మారి నుంచి మన పిల్లల్ని, మన భవిష్యత్తును కాపాడగలుగుతామని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.